ఈ ఆహారం ఎక్కువగా తీసుకోవాలక్క? ఏదైనా సరే ఆహారం ఎక్కువగా తీసుకుంటే దానివల్ల నష్టాలు ఉంటాయి, అలానే దానివల్ల లాభాలు ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే ఎలా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ఫాలో అవ్వాలి. దానికోసం ఎక్కువ ఎక్స్పెన్సివ్గా మనం ఖర్చు పెట్టేసి చేసేయాల్సిన అవసరం లేదు. మనకి రోజువారీ దొరికే వాటిల్లోని మనకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వాటిని చూస్ చేసుకుంటే సరిపోతుంది. పప్పులు, వేరుశనగ, సోయాబీన్స్, ఇలా మొలకెత్తిన గింజలు, నెక్స్ట్ మనం కొద్దిసేపు నిలముంచి చేస్తాం కదా. నైట్ మనం చూడండి ముందుగానే ఇడ్లీ పిండిని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ చేస్తాం కదా. అలాంటి ఇడ్లీలు కానీ, నెక్స్ట్ ఇలాంటి చిరుధాన్యాలు ఇలాంటి వాటితో మనం ఈ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతే సరిపోతుంది. నెక్స్ట్ ఏ ఆహారం అయినా సరే మనం ఫుల్గా ఉడికిస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే కావాల్సిన విటమిన్స్ కూడా మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. అలాంటివి ఎప్పుడు చేయకూడదు. చాలా సరిగా మనం ఏం చేయాలి, ఉడకబెట్టుకొని నీట్గా మనం దాన్ని